సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతనేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ ప్రకృతి హారం. రచన బలివాడ కాంతారావు. మిత్రులారా, ఈ కథ విభిన్నమైన కథ. పూర్తిగా వినండి, తప్పకుండా పూర్తిగా వినండి. ప్రకృతి హారం. 10 ఏళ్ల తర్వాత బస్సు దిగి 100 గజాలు నడిచి ఒకచోట దర్శిద్దామంటే అంతా మార్పే. కొత్తగా కట్టిన 2 ఓవర్ బ్రిడ్జీలు, దిగువగా 5 రైలు లైన్లు పోతున్నాయి. ఒక బ్రిడ్జి మీద ఆగి నిల్చొని చూస్తే పట్నం ఎవరి ఊహలో కోరికలు కాగా ఉద్భవించిన ప్రకృతి హారంలా ఉంది. ఆ హారంలో ఒక సగం పచ్చదనంతో నిండిన కొండ వారల్లో పొగలగొక్కుతున్న భారీ పారిశ్రామిక సంస్థలు. ఇంకా పడమటి ప్రొద్దు ఈ పొగలను మింగి విలవిల్లాడిపోలేదు. అందుకే తూర్పు దిక్కున నీటి తుంపరలలో కదులుతున్న చెదురు మేఘాల్లో 2 హరివిల్లులు పొడిచాయి. అటు పొద్దు, ఇటు హరివిల్లుల రంగుల్లో అందినవి అందుకుని బ్రిడ్జికి 2 పక్కల ఉన్న గుల్మహర్ చెట్లు గాలికి మెల్లగా తలలాడిస్తున్నాయి. ఈ 5వ నెంబర్ నేషనల్ హైవే మీద నడుస్తున్నాయి, పరిగెత్తుతున్నవి పరిగెత్తుతున్నాయి. బసవరాజు ఆలోచనలు అలాగే ఉన్నాయి. నల్లని గేదె పొదుగు చూస్తే రోజుకు 10 సేర్లు ఇచ్చే గేదెలా ఉంది. యజమాని పెయ్యని ఎత్తుకుని ముందున పోతుంటే వెనుక పరిగెత్తుతుంది. ఆ గేదె లేకపోతే ఆ పెయ్యగతి. తను చనుబాలు కుడిచి ఎదుగుతున్నప్పుడు తల్లిని పోగొట్టుకున్నాడు. లోలోన ముసుగు వేసుకున్న కోరిక వయసు పెరుగుతుంటే బలహీనతగా బయటపడింది. తను పెళ్ళాడితే గేదెలాంటి దాన్నే చేసుకోవాలి. ఎర్రని గోళం నలుపెక్కుతోంది. పడమటి ఆకాశం ప్రతిక్షణం రంగులు మారుస్తోంది. అంత దూరంలో రైలు బండి. 50 కొండలు ఏకమై కదలి వస్తున్నట్లున్నాయి. 3 రాక్షసులు రైలింజినులై అరుస్తూ లాగుకుంటూ వస్తున్నాయి. రైలు తన పాలిట రాక్షసి. అందుకే బసవరాజు రైలెక్కాడు. ఒకసారి ఎక్కటానికి ప్రయత్నిస్తే గుండెదడ పట్టుకుంటే దిగిపోయాడు. ఈ రాక్షసి ఇప్పుడు తన పాదాల క్రింద నుంచి ప్రాకుతూ పోతుంది. ఎంతో గర్వంతో నవ్వుతుంటే ఒక తెల్లని దూడ రైలు ముందు పట్టాల మీద దూరంగా గెంతుతోంది. రైలు దగ్గరవుతున్నా ఇంకా పట్టాలు వదలటం లేదు. ఇంజన్ కోతతో ఇంకా బేజారెత్తి గెంతుతోంది. బసవరాజులో రైలు చక్రాలు కదులుతున్నాయి. రైలు ఆగలేదు. దూడ ప్రక్కకు ఒరిగిపోయింది. చావలేదు. దాని కాళ్ళు తెగిపోయి ఉంటాయి. గజగజ వణికిపోయాడు. అలా ఒరిగిపోయి కూర్చుండిపోయాడు. రైలు తన మీద నుంచే పోతున్నట్టు కళ్ళు మూసుకుని కేకవేశాడు. శరీరమంతా ముచ్చెమటలు పోసాయి. కాలసర్పంలా మార్షలింగ్ యార్డు వైపు మెల్లగా పోతున్న రైలు వైపు చూసి ముఖం 2వ వైపు తిప్పేశాడు. మార్షలింగ్ యార్డులో ఎత్తైన స్తంభాలపైనున్న లైట్ల సమూహం ఒక్కసారి వెలిగాయి. మైకులో ఆగండి ఆగండి అని అరుస్తూ డ్రైవర్కు ఆదేశాలిస్తున్నాడు. క్యాబిన్ నుంచి ఎవరో. తను 6వ క్లాసు చదువుకుంటున్న రోజుల్లో ఈ పరిసరాల్లో ఉండేవాడు. స్కూల్ నుంచి వస్తూ రైలు లైన్లు దాటుతున్నప్పుడు ఈ దూడలానే ఒరిగిపోయాడు. 2 కాళ్లను రైలు పిప్పి చేస్తే ఆస్పత్రిలో ఆ కాళ్లను కోసి సరిచేశారు. బసవరాజు దురదృష్టవంతుడు. పుట్టాక తల్లిని మహమ్మారికి అప్పచెప్పాడు. తండ్రిని విషనాగు కాటుకు అందించాడు. వాడు రైలు రాకాసకి
రెండు కాళ్ళు బలి చేశాడు అన్నాడు పినతండ్రి. ఆ పినతండ్రి ఇంతే నేను చేయగలనన్నాడు. వాడికి ఏ కోశానా ఇంత పిసర అదృష్టం అంటకపోతే ఏం చేసినా ఫలించదని పినతల్లి బయటకే అనేసింది. రెండు చంకల్లో రెండు కర్రలు పెట్టుకుని స్కూలుకి వెళ్ళేవాడు. తోటి పిల్లలు ఆడుకుంటుంటే కదలని కాళ్ళు కన్నీటిని తెప్పించేవి. హెడ్ మాస్టారు నలుగురిలా అయ్యో పాపం అనలేదు. ఒకరోజు తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకటి పోగొట్టుకుంటాడు. కాళ్ళు పోయాయని ఏడుస్తున్నావు కదూ, అవి నీ కాళ్ళైతేగా అన్నాడు. నా కాళ్ళు నావి నావి అంటూ కన్నీరు కారిపోయాయి. నీ కాళ్ళైతే ఉండేవి, నీ అసలు కాళ్ళు తయారవుతున్నాయి, ఓర్చుకో అన్నాడు. తనే పదుగురిని చూసి చందాలు వసూలు చేసి పూనా ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్కి పంపించాడు. కృత్రిమ కాళ్లతో నడక నేర్చుకుంటున్న పసిపిల్లాడిలా ఫీల్ అయ్యాడు. ఈ కాళ్లతో మెల్లగా నడవగలుగుతుంటే, సైకిల్ తొక్కగలుగుతుంటే నిరాశపోయి ఆశ పుంజుకుంది. గతం తలుచుకుని కూర్చుంటే నీడలు కదులుతున్నట్లు బ్రిడ్జిపై మనుషులు కదులుతున్నారు. లైట్లతో కార్లు, లారీలు చర్రున ప్రాకిపోతున్నాయి. గాలి బాగా వీస్తోంది. వెళ్ళిపోదామంటే ఆ దగ్గరలో నున్న కొలను నుంచి ఒక జంట వాగుకుంటూ పకపక నవ్వుకుంటూ తన దగ్గరలోనే బ్రిడ్జి మీద గాలి కోసం నిల్చున్నారు. మగని చేతిలో టార్చ్ లైట్ ఉంది. ఒకసారి దిగువన ఉన్న రైలు పట్టాల మీద టార్చ్ లైట్ పోనిచ్చి తరువాత ప్రియురాలి మీద వేశాడు. ఆమె బుగ్గలు ఎర్రగా కందినట్లు కనిపించిన ఆవిడ నవ్వు, సిగ్గు, మాట, అభినయం అన్నీ ఆ వేళ చూసిన హరివిల్లును గుర్తు చేశాయి. దోమ తెరలాంటి చీర, బెత్తెడు వెడల్పు చేతుల్లేని జాకెట్టు ఆమె అందంగా ఉన్న అవయవాలను గాలి పీల్చుకోవటానికి వదిలినట్టు కనిపిస్తున్నాయి. ఆమె మాటల్లో అంత్యప్రాసలు, ప్రేమ కవిత్వం ఉన్నాయి. చూడండి, మా ఊర్లో క్వీన్స్ నెక్లెస్ కన్నా ఈ లైట్లు చుట్టూ చూస్తుంటే నేచర్స్ నెక్లెస్లా లేదు అంది ఆమె. పడమర భారత హెవీ ప్లేట్స్ నుంచి తూర్పు వైపు హార్బర్ వరకు వ్యాపించిన లైట్ల తోరణాన్ని చూపిస్తూ. ఆమె కైవారం పెద్దది, అతని గొంతుక పెద్దది. అతనన్నాడు, దూరపు కొండలు నునుపు, ఇంత డర్టీ సిటీని నేనెక్కడా చూడలేదు అంటూ టార్చ్ లైటు ఆమె మెడలో హారంపై వేశాడు. మహానుభావా, ఇంత అందమైన నెక్లెస్ నీ భార్య పైట చాటున ఉంటే ఈ నేచర్స్ నెక్లెస్ నీకెందుకు నచ్చుతుంది అని అనబోయి కాస్త దగ్గరవుతుంటే రాపోదాం అని ఆమె నడుం పట్టుకుని మరీ వెళ్ళిపోయాడు అతను. ఈ తెల్ల గేద బసవరాజులో ఒక విధమైన అలజడిని లేవతీసింది. ఖేదము, మోదము రెండూ కలిసి కళ్ళల్లో మెరిశాయి. ఆ కంటికి ఆ చీకట్లో గుల్మోహర్ చెట్టు క్రింద కూర్చున్న ఇంకో బామ వెళ్ళిపోతున్న లారీ వెలుగులు కనిపించింది. అటువైపు మెల్లగా కదిలాడు. ఆమె ఒంటరిది. అతనిని చూసి ఆ జంటలా కదలిపోలేదు. ఇంకో లారీ పోతుంటే ఆ వెలుగులో యవ్వనంతో పొంగిన ఆమె శరీరమంతా కనిపించింది. ఆ చెట్టు పక్కనే దిగువకు దిగటానికి మెట్లున్నాయి. ఆ మెట్లు దిగి బ్రిడ్జి కిందకు పోవచ్చు. తను కల్లోల జలదిలో లేస్తున్న కెరటంలా ఉన్నాడు. ఇంకో లారీ, మరో లారీ. ఆ వెలుగులు ఆమె వాల్చిన పైట నేచర్స్ నెక్లెస్. ఆమె గేదెలా ఉంది. ఆకలి తీర్చుకోవడానికి ఇలా గడ్డి మేస్తుందని ఆమె చేత 5 రూపాయల కాగితం పెట్టాడు.
ఆమె మెల్లగా మెట్లు దిగుతుంటే ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. మెట్టు మెల్లగా దిగి బ్రిడ్జ్ కిందకు వెళ్ళారు. చీకటి గోడల మధ్య ఆమె మూలుగుతోంది. ఆ మూలుగు మూగ జంతువు రోదనలా ఉంది. ఇంతలో బసవరాజు ముఖం మీద గేదె పాలు లాంటి పాలు పడ్డాయి. దానితో బసవరాజు చిన్న పిల్లవాడైపోయాడు. ఆమె చనుబాలు తల్లిపాలులా తాగేశాడు. కొంతసేపయ్యాక బాధ తగ్గినట్లు ఆమె నిట్టూర్చింది. తరువాత వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఏమీ చెప్పదు. కొద్ది క్షణాలు పోయాక మెల్లగా, రోజుల పిల్ల రాతరే పోనాది, ఆకలి ఆకలి అయినా ఈ పాలు రొమ్ముల్లో గడ్డ కట్టిపోయి యమ బాధ. ఎవరివో గాని దేవుడు నాగా వచ్చినావు. నా 2 బాధలు తీర్చినావు. నీ మెడలో పోలారం వేయటానికి నా దగ్గర పువ్వులు లేవు బాబో అని ఏడ్చింది. బసవరాజు లేచి నిల్చున్నాడు. నీవు ప్రకృతి హారానివి, నా తల్లివి అంటూ అలా రైలు పట్టాలు దాటి నడుచుకుంటూ చీకట్లో పోయాడు. ఈ కథ 1978లో ప్రచురితమైనది. ప్రకృతి హారం, బలివాడ కాంతారావు రచన విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ మీకెలా అనిపించింది? బసవరాజు మన ప్రవృత్తి, పెరిగిన విధానము అతనిలో సమాజం పట్ల ఒక నిర్లక్ష్య భావాన్ని పెంపొందించాయి. అందుకే అతను స్త్రీలను గేదెలతో పోల్చగలిగాడు. అతనిలో కోరికలు విభృంజించి ఆ స్త్రీని ఎంపిక చేసుకున్నాడు. అతనిలో వికృతంగా దాగిన కోరికలు నెరవేర్చుకున్నాడు. కానీ ఆ స్త్రీ యొక్క హృదయ విదారకమైన స్థితి జాలిగొల్పుతుంది. మర్యాద ముసుగు వేసుకున్న మానవ ప్రవృత్తి బసవరాజులో మనకు కనిపించింది. ఈ కథ చదవటానికి నేను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. కానీ ఒక రచయిత ఏ దృక్పథంతో కథను రాశారో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ కథను వినిపించాను. సమాజాన్ని నిశితంగా పరిశీలించిన తరువాతనే రచయితలు కథలు రాస్తారు అని ఒక రచయితగా నేను చెప్పగలను. అందుకే ఈ కథలో అసభ్యతను నేను పట్టించుకోలేదు. కథను కథనుగానే చూడండి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరొక విభిన్నమైన కథతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. ప్రతిరోజు ఒక విభిన్నమైన కథను వినిపిస్తున్నాను. తప్పకుండా వింటారు కదూ. విన్నాక మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేయటం మర్చిపోకండి. ఉంటాను మరి. పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటూనే ఉండండి. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.